ఏసీబీ వలలో ఓ అవినీతి తిమింగిలం చిక్కింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో కరెంట్ లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న రమేష్ ₹1,00,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ₹150,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన షేక్ సుకూర్ అహ్మద్ అనే రైతు ఇటీవల మనుబోలు మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన ఎలిమేటి రామసుబ్బమ్మ అను మహిళకు చెందిన రొయ్యల చెరువును కొని తన భార్య అయిన షేక్ నజీమా పేరున రాయించుకున్నారు. ఎలిమేటి రామసుబ్బమ్మ పేరున ఉన్న ఎలక్ట్రిక్ సర్వీసును ఫిర్యాదుదారుడైన షేక్ సుకూర్ అహ్మద్ తన భార్య అయిన నజీమా పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేశాడు. ₹150,000 లంచం ఇస్తే పై అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయిస్తానని మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన లైన్మెన్ అయిన మల్లె రమేష్ హామీ ఇచ్చి అదే రోజున ₹50,000 లంచం తీసుకుని మిగతా ₹1,00,000 మరుసటి రోజున ఏప్రిల్ 17 తీసుకురమ్మని చెప్పాడు. 17వ తేదీన ₹1,00,000 డబ్బులు ఇవ్వలేదని ఆన్లైన్ అప్లికేషన్ను రిజెక్ట్ చేయించాడు. తరువాత రైతు వెళ్ళి లైన్మ్యాన్ రమేష్ను అడగగా ముందు ₹1,00,000 ఇవ్వు, తర్వాత ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేస్తే మీ భార్య పేరున సర్వీస్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం మనుబోలు మండలం కట్టువపల్లి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వద్ద ₹1,00,000 నగదును రైతు సుకూర్ అహ్మద్ నుండి తీసుకుంటుండగా నెల్లూరు ఏసీబీ అధికారులు డిఎస్పీ రామకృష్ణుడు, ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ సిబ్బందులు రైడ్ చేసి అరెస్ట్ చేసి ₹1,00,000 స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.